హాయ్ గాయ్స్, రోజు స్పెషల్తో వచ్చేస్తుందని అనుకుంటున్నారా? ఈ రోజు కూడా ఒక స్పెషల్ ఉంది. అది మా మమ్మీ క్యాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నారు. సో దీని ప్రాసెస్ చూసేద్దామా? మరి క్యాలీఫ్లవర్స్ని అయితే నీట్గా ఇలా కోసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే హాఫ్ క్యాలీఫ్లవర్ని అయితే మేము కట్ చేసుకున్నాము. ఇందులో లోపలి పురుగులు ఉంటాయి, మీరు కూడా చూసుకొని కట్ చేసుకోండి. సో దీన్ని అయితే ఇప్పుడు మా మమ్మీ శుభ్రంగా వాష్ చేసేస్తున్నారు. మీరు కూడా చిల్లుల బేసిన్ తీసుకుంటే ఈజీగా మీకు కూడా వాష్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఫ్రెష్గా వాష్ చేసుకున్నవన్నీ కొంతసేపు బాయిల్ చేసుకోవాలి వాటర్లోనే. 2 minutes 5 minutes చాలు, ఎక్కువసేపు వద్దు. నేను వాటర్ మిలాన్ జ్యూస్ది పెట్టాను, ఎంతమంది చూసారో చూడలేదో నాకు తెలీదు. కానీ అదైతే లైక్ జ్యూసెస్ తాగడానికి అనమాట, అంటే ఎప్పుడైనా ఈవెంట్స్కి ఫాస్టింగ్ ఉంటున్నప్పుడు అలాగనమాట. ఇదైతే స్నాక్స్ లాగా అనమాట. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇదైతే ఇంకా బాయిల్ చేయాలి, ఇంకా 2 minutes 5 minutes చేయాలి. మనం ప్లేట్ పెట్టేసుకుంటే నీట్గా కొంచెంసేపు బాయిల్ చేసేసుకుందాం. సో ఈ రెసిపీ అయితే కొద్దిగా స్టవ్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చెయ్యాలి, ఎందుకంటే దీనికి మనం ఫైర్ యూజ్ చేస్తాము. ఇది బాయిల్ చేయడానికి ఒకటి, ఇది ఫ్రై చేయడానికి ఒకటి మనం ఫైర్ అనేది యూజ్ చేస్తాం. 5 minutes అయితే దీన్ని బాయిల్ చేయాలి, ఎందుకంటే ఈ కాలీఫ్లవర్ మీద ఉన్న జర్మ్స్ అన్నీ పోతాయి. 5 minutes బాయిల్ చేయాలి. అండ్ ఇది క్విక్గా అయిపోయే రెసిపీ కూడా. సో దీని టేస్ట్ ఎలా ఉందో నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఇప్పుడైతే బాయిల్ అయిపోయి ఉంటుంది, మనం అయితే మూత తీసేద్దాం. సో మనకి ఉడికిపోయినట్లయితే తెలుస్తాయి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు ఇది మనం ఇలాంటి గరిటిలో అయితే ఒక బేసన్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. కిచెన్ కూడా అంత చండాలంగా అవ్వదు, నీట్గానే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. సో దీంట్లోకి అయితే మైదా పిండి వేస్తున్నాము. ఇలా మైదా పిండి వేసి కొంచెంసేపు అయితే చల్లారి పెట్టుకోవాలి. మైదా పిండి వేసే ముందర, లేకపోయినా పర్లేదు. ఇప్పుడైతే మైదా పిండి మీద మేము కార్న్ఫ్లవర్ వేస్తున్నాం. కలర్ డిఫరెన్స్ తెలుస్తుందా మైదా పిండికి కార్న్ఫ్లవర్కి? దీంట్లోకి అయితే ఉప్పు వేయాలి, దానిపైన లిటిల్గా కారం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి, కావలిస్తే మీరు కొద్దిగా డ్రాప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపల అయితే మేము ఆయిల్ వేడి చేసుకుంటున్నాము. ఆయిల్ వేడి చేసుకోవడానికి కూడా ఒక 1 minute 2 minutes పడుతుంది. ఇక్కడ నేను ఏదో పిచ్చిగా కలుపుతున్నాను. కలుపుకున్న తర్వాత ఇలా అయితే వచ్చింది. మొత్తం అంతా బాగా పట్టాలి. సో ఇక్కడ మేమైతే నూనె మరగబెట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మనం నూనెలో వేసుద్దాం. ఫ్రై
అయ్యేంత వరకు ఉంచుకోవచ్చు మనం. నిజం చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఖాళీ ఉంటే రోజుకో స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను నేను. సో మేమైతే ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదు, బయట వాళ్ళు యూజ్ చేస్తారు, అవి హెల్త్కి మంచివి కాదని చెప్పి మా మమ్మీ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తారు ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా. మనం రెడ్ కలర్ అంటే బాగా ఫ్రై అయ్యేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి వీటిని. మనం న్యాచురల్గా చేసుకుంటే బాగుంటుంది కదా. ఇది చూసారా, ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చేసి మా అమ్మకి రిపోర్ట్ ఇచ్చేద్దాం. ఇత్తకి కాల్తో భలే ఉన్నాయి. వేడివేడిగా మీరు కూడా ట్రై చేయండి. బాయ్.